సో ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి మీ ఏవే సొల్యూషన్స్ నుంచి ఇండికేటర్స్ అని ఒక బ్యూటిఫుల్ థింగ్ తీసుకొచ్చారు. ఏ కైండ్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఏంటి? మనం జనరల్గా ట్రేడ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో చేస్తాం. అంటే 3 minute 5 minute టైం ఫ్రేమ్ ఇంట్రాడే కంప్లీట్ చేసే వాళ్ళని ఇంట్రాడే ట్రేడర్స్ అంటారు. 3 minute 5 minute ఎస్పెషల్లీ వాళ్ళు చేసే వాళ్ళని స్కాల్పర్స్ అంటారు. వాళ్ళది ఏంటంటే ఎర్లీ ఎంట్రీ ఉంటుంది, ఎర్లీ ఎగ్జిట్ ఉంటుంది. వాళ్ళు తొందరగా ఎగ్జిట్ అయిపోతుంటారు, తొందరగా ఎంట్రీ ఉంటుంది. ఇంట్రాడే అయితే అదే రోజు పొజిషన్స్ క్లోజ్ అవుతూ ఉంటాయి. కొంతమంది లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తారు, వాళ్ళకో సపరేట్ ఇండికేటర్ కావాలి. అండ్ కొంతమంది ఒక 3 months ఉంచుకుంటారు స్టాక్, దాని తర్వాత అమ్మేస్తారు, వాళ్ళకో సపరేట్ ఇండికేటర్ కావాలి. ఇట్లా డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇండికేటర్ తీసుకుంటే. చేంజెస్ ఏం అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇండెక్స్ ట్రేడింగ్ చేస్తుంటే మీరు ప్రతిరోజు ఆ లెవెల్స్ తీసుకుంటూ ఇండికేటర్స్ అనేది నార్మల్గా అప్లై చేయొచ్చు. ట్రేడింగ్ వ్యూ నుంచే ఇండికేటర్స్ ఉంటాయి, ఆర్ఎస్ఐ కానీ ఈఎంఐ కానీ ఇట్లాంటివన్నీ. ఆ ఈఎంఐ ఇండికేటర్ కానీ ఆర్ఎస్ఐ ఇండికేటర్ కానీ ఫిబొనాచి లెవెల్స్ కానీ లేకపోతే ప్రీవియస్ డేస్ రెసిస్టెన్సెస్ సపోర్ట్స్ అవన్నీ మీ అంతలో మీరు ఓన్గా గీసుకోవాలి. అది నాలెడ్జ్, ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అంత బాగా మీరు చార్ట్లో అనలైజ్ చేయగలుగుతారు. ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని. సో మీరు బిగినర్ అయ్యి మీరు కొంచెం నేర్చుకొని మీకు రెసిస్టెన్స్ సపోర్ట్ అర్థమైనాక ఆ లెవెల్స్ ఏవైతుందో ఆటోమేటిక్గా మీకు ఇండికేటర్ ఇస్తుంటే యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ అడిషనల్ వర్క్. ఇంకోటి ట్రేడింగ్ వ్యూలో ఏంది, మనకి ఫ్రీ అకౌంట్ ఉంటే ఓన్లీ 3 ఇండికేటర్స్ అప్లై చేయొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ రావు. అదే ఈ ఇండికేటర్లో, ఈ ఏవిఐ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసిన ఇండికేటర్లో ఒక్కటే ఇండికేటర్లో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ ఉంది, బొలింజర్ బ్యాండ్స్ ఉంది, ఈఎంఐ ఉంది, ఫిబొనాచి లెవెల్స్ ఉన్నాయి, ట్రెండ్ లైన్స్ ఉన్నాయి, వీవ్యాప్ ఉంది. ఇవన్నీ సపరేట్గా ట్రేడింగ్ వ్యూలో అప్లై చేయాలంటే యూ నీడ్ టు టేక్ ప్రీమియం అకౌంట్. ట్రేడింగ్ వ్యూ ప్రీమియం తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అది ఉంటేనే ట్రేడ్ చేయొచ్చు. నేను కూడా ఫస్ట్ అదే తీసుకొని ట్రేడ్ చేసిన, ఇప్పుడు మార్చేసిన దాన్ని. ఓకే, సో ఇండికేటర్స్ అదే బ్యూటిఫుల్ థింగ్. ఆ కాన్సెప్ట్ అట్లా మల్టిపుల్ ఇండికేటర్స్ ఇన్ వన్ ఇండికేటర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఓకే.